నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఇప్పటి వరకు మీరు నేను చెప్పే లాంశాలను మాత్రమే విన్నారు. సో మిత్రులారా, నేను కొన్ని సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను, సైకాలజీ కౌన్సిలర్గా వర్క్ చేశాను. అసలు జీవితం ఎక్కడ నేర్పబడుతుంది? కార్పొరేట్ స్కూల్లో నేర్పబడుతుందా? పుస్తకాలు చదివితే జీవితం తెలుస్తుందా? లేకపోతే గొప్పగా 4 అంతస్తుల బిల్డింగ్లో పూల పాన్పులో జీవిస్తే జీవితం నేర్పబడుతుందా? అసలు జీవితం ఎక్కడ నేర్పబడుతుంది? ఎవరు నేర్పిస్తారు? చాలా వరకు ఒక తండ్రి తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్న తర్వాత తన పిల్లలకు ఎలాంటి సమస్యలు రాకుండా గొప్పగా చదివించుకోవాలి, మంచి జీవితం ఇవ్వాలి, కొంత ఆస్తులను కూడబెట్టి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వారికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తూ నా పిల్లలు చాలా బాగా బ్రతికిపోతున్నారు, నా పిల్లలకు చాలా అందమైన అద్భుతమైనటువంటి జీవితం నేను ప్రసాదిస్తున్నానని చెప్పి అనుకుంటా ఉంటాడు. సో మిత్రులారా, నేను చూసినది కావచ్చు, నా అనుభవం కావచ్చు, లేకపోతే సామాజికమైనటువంటి సమాజ పరిశీలన కావచ్చు, ఏది ఏమైనా జీవితం ఎక్కడ నేర్పబడుతుంది అనే అంశాల మీద నేను కొంత అబ్జర్వేషన్ చేస్తే, ఒక రూరల్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు ఎలాంటి గైడెన్స్ లేకున్నా, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోయినా, తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోయినా, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోయినా, తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని తనకంటూ ఒక లక్ష్యం కోసం శ్రమిస్తూ ఆ లక్ష్యాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు. 4 అంతస్తుల బిల్డింగ్లో పిల్లాడికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన, వాడి ముందు ల్యాప్టాపు, వాడికి కావాల్సిన సౌకర్యాలు, వాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు, డ్రైవరు, బండి, ఇలా అన్ని ఫెసిలిటీస్ కల్పించిన చెడు తిరుగుడు తిరిగి సమాజానికి పనికి రాకుండా, కనీసం కుటుంబానికి కూడా పనికి రాకుండా చెడిపోయినటువంటి యువకులు ఉన్నారు. మరి అసలు జీవితం ఎక్కడ నేర్పబడుతుంది? ఏ సౌకర్యం లేని వాడేమో జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటూ సాధించినాడు. అన్ని సౌకర్యాలు ఉన్నవాడు ఏమీ లేకుండా, ఏమి సాధించకుండా చిల్లర తిరుగుడుతో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మళ్ళీ అదే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళలో ఏ సౌకర్యం లేని వాళ్ళు కూడా చెడు మార్గంలో వెళ్ళిపోయి దొంగలైన వాళ్ళు, కిల్లర్లైన వాళ్ళు, వివిధ నేరాల్లో ఉన్న వాళ్ళు